మనం ఇప్పుడు ఫాదర్ జోజి గారితో ఉన్నాము. ఆయన సలేషియన్ యూత్ అందరికీ కూడా హెడ్గా ఉండి నడిపిస్తున్నారు. ఇటీవల మీటింగులు కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ఆయన దృష్టిలో ఈ జూబిలీ ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు, అట్ ది సేమ్ టైం ప్రజలలో జూబిలీ మార్పుని ఆయన ఏ విధంగా గమనించాడు అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. చాలా హ్యాపీ ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వటము. నాకు ఈ యొక్క జూబిలీ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది. ఎందుకంటే 2000 జూబిలీ జరిగినప్పుడు నాకు అంత అవగాహన లేదు. అప్పుడు థియాలజీ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఈ జూబిలీ నేను సొంతంగా నేర్చుకొని అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాను. నేను మన జ్యోతిర్మయ టీం తోటి వివిధ మేతరాసనాలు తిరుగుతూ ఈ యొక్క జూబిలీ యొక్క అర్థం ఏంటి, దాన్ని ఏ విధంగా మనము జరుపుకోవాలి, కార్యాచరణ ఏ విధంగా చేయాలని చేస్తూ ఉన్నాను. అలానే నా డాన్ బోస్కో సభ గురువుగా మా ప్రావిన్స్లో వివిధ సంస్థలలో వివిధ యువత సంఘాలలో ఇటువంటి కార్యాచరణ చేస్తూ రాబోయే 2033 సంవత్సరానికి ఎలా సిద్ధపడాలి, ఎందుకంటే మన కథోలికలు బలపడాలి, కథోలిక తిరుసభ ఎక్కువ వృద్ధి చెందాలి అనే తప్పంతో నేను కూడా ఉన్నాను. సాధ్యమైనంత వరకు మన యువకులలో అభివృద్ధి పథంలో ఆధ్యాత్మికంగా పురోగమించాలి. ఈ ప్రచార మాధ్యమాలను సద్వినియోగం చేసుకుంటూ మన తిరుసభను మరొక శకంలోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశము నాకు పూర్తిగా ఉంది. కాబట్టి ఇటువంటి అవకాశాలు ఎన్ని వచ్చినా కానీ వదులుకోను. అందుకని నేనే స్వయంగా అడిగి నా మీద ఒక రీల్ చేయమని కోరాను. దానికి